నాభికాడ సల్లబడితే నవాబుకైనా జవాబు చెప్పొచ్చు అన్నట్టు ఆకలైన కడుపుకు కాసింత నాస్త దొరికితే మంచిగుంటది. కానీ పట్టణాలల్ల పరిస్థితి మారిపోతున్నదట. వాణిజ్య గ్యాస్ బండ సప్లై చేసుడు ఆగింది కాబట్టి చిన్న చిన్న టిఫిన్ సెంటర్ల నుంచి పెద్ద పెద్ద హోటళ్ళ దాకా పొయ్యి అంటబెట్టుడు లేదట. పోపేసుడు లేదట. టిఫిన్లు భోజనాలు చేసుడు బంద్ పెడుతున్నారట. అంటే ఇన్ని రోజులు రావాలే రావాలే ఇడ్లీ దోశ పూరి పెసరట్టు వడ సాంబార్ అని హోటళ్ళ ముంగట మొత్తుకొని పిలిచినోళ్ళు వచ్చినోళ్ళని ఏం లేదని ఎలగొడుతున్నారట. గిరాకీ ఎక్కువ ఉంటే 1-2 రోజులు వచ్చే గ్యాస్ బండ ఇప్పుడు బుక్ చేస్తే ఎప్పుడు వస్తుందో తెలియదు, అసలు వస్తుందో రాదో కూడా తెలియదు. వెనకటి తీరుగా కట్టెల పొయ్యి మీద వంటలు వండి వడ్డించే రోజులు లేవాయే. అందుకే హౌస్ఫుల్ బోర్డులు తలిగించినట్టు నో మీల్స్ నో టిఫిన్స్ అని అట్టల మీద రాసి హోటళ్ళ ముంగట పెట్టే రోజులు వచ్చినాయట. చూడుండ్రి, ఎక్కడనో జరిగే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం చేయబట్టి పట్టణాలకు వచ్చేటోళ్ళ కడుపులు మారుతున్నాయి. మరి యుద్ధం ఎప్పుడు ఆగుతుందో, బాంబుల మూతలు ఎన్నడు బంద్ అవుతాయో, మన దేశంలో ఉన్న హోటళ్లకు గ్యాస్ బండల సప్లై చక్కదనంగా నడుస్తుందో, ఏమవుతుందో, ఈ తిప్పలు ఎట్లా తీరుతుందో ఏమో పోన్రి.